అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సోషల్ మీడియాలో ఒక ఫేక్ న్యూస్ వచ్చింది. నేను వైఎస్ఆర్ పార్టీలో చేరుతున్నానని. దయచేసి ఈ సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ పెట్టేవారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మా క్రెడిబిలిటీతో మీరు దయచేసి ఆడుకోవద్దు. మేము చాలా నిబద్ధత కలిగితూ మేమంతా తెలుగుదేశం పార్టీలో కీలకమైన నాయకులు. మేము పార్టీ మారే ఆలోచన నాకు ఎప్పుడు లేదు, భవిష్యత్తులో కూడా రాదు. తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడం ఖాయం. అలాగే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిపి రేపు గవర్నమెంట్ ఫారం చేయడం ఖాయం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం. అందులో నేను కీలకమైన పాత్ర వహిస్తాను. నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిని. దయచేసి నా మీద ఇటువంటి ఫేక్ వార్తలు పెట్టొద్దని చెప్పి ఎవరైతే ఇటువంటి ఫేక్ వార్తలు పెడుతున్నారో వాళ్ళందరూ కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. ఎందుకంటే మీ వార్తలను కొంతమంది అమాయకులు నమ్ముతారు. చాలామంది నమ్మరు, కొంతమంది నమ్ముతారు. మీరు నా మీద ఇటువంటి ఫేక్ వార్తల్ని మీరు ప్రచారం చేయొద్దు. నాకు అటువంటి ఆలోచన నాకు లేదు. నేను పార్టీ మారను. తెలుగుదేశం పార్టీయే నా పార్టీ. నేను ఆ పార్టీలో కీలకమైన వ్యక్తిని, జిల్లా పార్టీ అధ్యక్షుడిని. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం కోసం కీలకంగా పనిచేసే నాయకులు నేను కూడా ఒకడిని. దయచేసి ఈ వార్తలను ఎవరు నమ్మవద్దని నేను విజ్ఞప్తి చేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.